సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు మీద దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరుగుతుంది. సుప్రీంకోర్టు తన పరిధిని దాటి వ్యవహరించిందని చెప్పి బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు చెప్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ చేసినటువంటి తీర్మానాల్ని అక్కడున్న గవర్నర్ వాటిని ఆమోదించకుండా సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టిన అంశం మీద ఈ చర్చ అంతా జరుగుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఒక 10 తీర్మానాల్ని ఆమోదింపజేసి గవర్నర్ అనుమతి కోసం పంపింది. గవర్నర్ వాటిని అనుమతించకుండా, వాటిని ఆమోదించకుండా సుదీర్ఘకాలం పాటు పెండింగ్లో పెట్టాడు. దీని మీద తమిళనాడు అసెంబ్లీ, తమిళనాడు ముఖ్యమంత్రి గవర్నమెంట్ తరఫున సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు వీటిని అన్నిటి కూడా విచారించి ఇంతకాలం పాటు వీటిని ఎలా పెండింగ్లో పెడతారు, రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగంలో గవర్నర్కి కొన్ని ఆదేశాలు ఉన్నాయి. ఆర్టికల్ 200 ప్రకారం అసెంబ్లీ తీర్మానం చేసి పంపిస్తే గవర్నర్ వాటిని ఆమోదించాలి, లేదంటే వెనక్కి పంపించి దాని మీద ఏవైనా రిమార్క్స్ ఉంటే, ఏమైనా కామెంట్స్ ఉంటే సమాధానం చెప్పమని చెప్పి వెనక్కి పంపించవచ్చు. మూడోది, లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదానికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అభిప్రాయానికి పైకి పంపించేదానికి అవకాశం ఉంది. ఈ 3 రకాల మార్గాలు గవర్నర్ దగ్గర ఉంటాయి. కానీ గవర్నర్ ఏం చేశాడు, అటు ఆమోదించకపోగా వెనక్కి పంపిస్తూ కొన్ని కామెంట్స్ చేస్తూ వెనక్కి పంపించాడు. వెనక్కి పంపిన తర్వాత అసెంబ్లీ మళ్ళీ చర్చించి దాన్ని తిరిగి గవర్నర్ దగ్గరికి పంపించింది. గవర్నర్ వాటిని రెండవసారి పంపిన తర్వాత అసెంబ్లీ చర్చించి పంపించిన తర్వాత వాటిని ఆమోదించాల్సింది, దానికి వేరే మార్గం లేదు. కానీ తమిళనాడు గవర్నర్ మాత్రం వాటిని ఆమోదించకుండా మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ ఫైల్ని పక్కన పెట్టి అక్కడే వదిలేశారు. మరి తమిళనాడు గవర్నమెంట్ తాము ఆమోదించిన తీర్మానాల్ని ఎంతకాలం ఆగాలి, ఎంతకాలం అమలు చేయకుండా ఉండాలి, అసెంబ్లీని అసలు పనిచేయనీయకుండా పోతే ఎట్లా, అక్కడ తమిళనాడు ప్రభుత్వం పనిచేయాలా, పనిచేయకూడదా, రేపు మరిన్ని తీర్మానాలు చేస్తే కూడా వాటి పరిస్థితి కూడా ఇంతేనా? మరి ఆ గవర్నర్ అనుసరిస్తున్న ఈ పద్ధతి మీద సుప్రీంకోర్టులో వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు వీటన్నిటి కూడా ఆలోచించి స్పష్టమైన తీర్పు ఇచ్చింది. గవర్నర్ అనుసరించిన పద్ధతి రాజ్యాంగ విరుద్ధమైంది, ఆక్షేపణీయమైంది, ఈ పద్ధతులు వ్యవహరించాల్సింది కాదు, గవర్నర్లు తమ పాత్రని సక్రమంగా పాటించలేదు, వ్యవహరించలేదని చెప్పింది. అదే సందర్భంలో ఈ 10 తీర్మానాలని ఆమోదించినట్టుగా ప్రకటించింది సుప్రీంకోర్టు. మీరు గజెట్లో ప్రచురించి దీన్ని అమలు చేసుకోండి అని చెప్పింది. అంటే గవర్నర్ ఆమోదించకుండానే సుప్రీంకోర్టు ఆదేశాలతోటే అమల్లోకి రావడం అనేది చరిత్రలో ఇది మొదటిసారిగా మనకు కనిపిస్తుంది. ఆ రకమైన ఒక ప్రత్యేక పరిస్థితి ఈరోజు వచ్చింది. ఎందుకంటే గవర్నర్ ఆమోదించాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫైల్ పక్కన పెడతారు. మరి రాష్ట్రాలు పనిచేయాలా, పనిచేయకూడదా? ఈ సందర్భంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని రాజ్యాంగాన్ని, సంక్షోభాన్ని నివారించి ఒక ప్రత్యేకమైన జడ్జిమెంట్ ఈరోజు తీసుకొస్తూ మరొక అంశం కూడా చెప్పారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఫైల్ని వచ్చినప్పుడు దాని మీద 3 నెలల లోపల దీన్ని పరిష్కారం చేయాలని చెప్పింది. 3 నెలల్లో పరిష్కారం చేయాలని చెప్పిన దాని మీద ఈరోజు అనేక మంది మాట్లాడుతున్నారు. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కూడా సుప్రీంకోర్టు ఆంక్షలు పెడుతుందా, లేదా ఇంత టైం టేబుల్ చెప్తుందా, ఇన్ని రోజుల్లో ఫైనల్ చేయాలని చెప్తే తప్పు కదా, సుప్రీంకోర్టు మితిమీరినట్టు వ్యవహరిస్తుందని చెప్పి రాష్ట్రపతి మాట్లాడుతున్నాడు, మరికొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్న రాజ్యాంగానికి విరుద్ధమైన వాళ్ళ, రాజ్యాంగానికి అతీతమైన వాళ్ళ, రాజ్యాంగానికి కట్టుబడి ఉండొద్దా? రాష్ట్ర ప్రభుత్వాలని ఫంక్షనింగ్ చేయకుండా గవర్నర్లు అడ్డుకుంటుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అలా చూస్తూ కూర్చుంటారా? కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పార్టీలు పాలిస్తున్న ప్రాంతాల్లో ఆ పార్టీలని ఇబ్బంది పెట్టే పద్ధతిలో ఈరోజు గవర్నర్ ద్వారా ప్రయత్నం చేస్తుంది. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా ఇదే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఒక తమిళనాడే కాదు, కేరళ ప్రభుత్వాన్ని అక్కడున్న గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ముప్పు తిప్పలు పెడుతున్నాడు. ఏ పని చేయనీయకుండా అడ్డుకుంటున్నారు. అక్కడున్న మంత్రులు తీసేయమంటారు, తలాతోకలేని మాటలని అక్కడ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పద్ధతి చేస్తున్నారు. పంజాబ్లో అదే చేశారు, ఢిల్లీలో అదే చేశారు. అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పాలిత ప్రాంతాలన్నింటినీ కూడా ఇబ్బంది పెట్టే పద్ధతులు గవర్నర్లు వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇది ఒక ఎత్తుగడగా ఈ రకమైన వ్యవహారం చేస్తున్నారు. ఇప్పుడు గవర్నర్లు అదే పాత్ర పోషిస్తున్నారు. రోజు ఒక అడ్డగోలుగా మాట్లాడుతూ అక్కడ ప్రభుత్వాలు ఇబ్బంది పెడుతున్నారు. అందుకే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితి వచ్చింది. ఆ రకమైన తీర్పు ఇచ్చింది. ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసే 356 ఆర్టికల్ని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు చాలా చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 356ని ఈ రకంగా అమలు చేయడానికి వీల్లేదు, రాష్ట్రాలను రద్దు చేయకూడదని చెప్పింది. ఇప్పుడు ఆ స్థాయిలో ఈ తీర్పు ఈరోజు మనకు కనపడుతుంది. రాష్ట్రాల హక్కులను కాపాడడానికి,
మన రాజ్యాంగ ఫెడరల్ స్ట్రక్చర్ని కాపాడడానికి వచ్చినటువంటి తీర్పుగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సందర్భంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 3 నెలల టైం పెట్టడం సరైనదేనా అనేటువంటి చర్చ ఈరోజు ముందుకు తీసుకొస్తున్నారు. 3 నెలల టైం పెట్టడం అనేది ఇలా కొత్తగా సుప్రీంకోర్టు చెప్పిన మాటే కాదు. 2016లో మన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక అంశం మీద పంపిస్తూ చెప్పింది 3 నెలల్లో దీన్ని ఫైనల్ చేయండి అని చెప్పి హోంమంత్రిత్వ శాఖే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆ రకంగా పంపించింది. అదే రకంగా గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్న ఆ హాయంలో కూడా సర్కారియా కమిషన్ కానీ పూంచ్ కమిషన్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తమ నివేదికల్లో 3 నెలల్లో తేల్చమని చెప్పాయి. ఈ రకంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని టైం బౌండ్లో తేల్చమని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు కొత్తగా వచ్చింది కాదు. ఇదేదో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తగ్గించి చేసినటువంటిది కాదు. ఇది ఒక రాజ్యాంగబద్ధ వ్యవహారం, రాజ్యాంగబద్ధ పాలన కొనసాగడానికి తీసుకున్నటువంటి చర్యలు. మరి ఈ బీజేపీ ఎంపీ ఈరోజు మాట్లాడుతున్నారు, సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పులు రేపు దేశంలో మత యుద్ధాలను ప్రేరేపిస్తే ఆ మత యుద్ధాలకు సుప్రీంకోర్టే కారణమవుద్ది, చీఫ్ జస్టిస్ కన్నా గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇది ఎందుకు వచ్చింది చర్చ అంటే, ఇటీవల సుప్రీంకోర్టు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ మీద చర్చ జరుగుతున్నప్పుడు, సుప్రీంకోర్టులో వాదన జరుగుతున్నప్పుడు వాళ్ళు ఆ సందర్భంగా అడిగారు, ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో వక్ఫ్ ప్రాపర్టీస్ని మీరు మేనేజ్ చేసే కమిటీల్లో, బోర్డులో, కౌన్సిల్లో ముస్లిమేతరులు ఉండాలి అని చెప్పి చట్టం చెప్తుంది, సవరణ చట్టం చెప్తుంది. మరి హిందూ దేవాలయ ట్రస్టుల్లో కూడా హిందూయేతరులను పెడతారా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అదే రకంగా గతంలోనే సుప్రీంకోర్టు ఇది వక్ఫ్ అని ప్రకటించిన వాటిలో ఇప్పుడు మార్పు చేయకూడదు అని చెప్పింది. అంటే వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ను క్వశ్చన్ చేస్తూ సుప్రీంకోర్టు మాట్లాడింది కాబట్టి ఇది రేపు దేశంలో మత యుద్ధాల కారణం అవుతుంది, అది కారణమైతే దానికి సుప్రీంకోర్టే బాధ్యత అని చెప్పి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతున్నారు. వాస్తవంగా సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని పాటిస్తూ ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడింది, ఈ రకమైన తీర్పులు చెప్తుంది. కానీ దేశంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు చేస్తుందేంటి, ఒక ముస్లిం మతాన్నో మరికొన్ని మతాలను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం ఇది. దీన్ని ఈరోజు మత ప్రాతిపదికను ప్రజల్ని చీల్చి రాజకీయాలు చేసే ఆలోచనలు, చర్చలు జరుగుతున్నాయి. మరి సుప్రీంకోర్టు అడిగింది, హిందూ మతానికి సంబంధించిన దేవస్థాన బోర్డులలో హిందూయేతరులను పెడతారా? పెట్టనప్పుడు మరి వక్ఫ్ బోర్డులో కూడా అది మతానికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్లో మెయింటైన్ చేయడానికి ముస్లిమేతరులను ఎలా పెడతారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ రకమైన ప్రశ్నల్ని ఈరోజు భరించలేక సుప్రీంకోర్టులకు కూడా ఈ రకంగా దాన్ని సుప్రీంకోర్టును కూడా తప్పుపట్టే పద్ధతుల్లో, సుప్రీంకోర్టు మీద ఒత్తిడి చేసే పద్ధతులు ఈరోజు వ్యవహారం నడుస్తుంది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది చాలా చారిత్రాత్మకమైనది. ప్రత్యేకంగా రాష్ట్రాల హక్కుల్ని కాపాడుతుంది. రాష్ట్రాలకు ఉండే ప్రభుత్వాలని, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలని ఇబ్బందులు లేకుండా కనీసం సరైనటువంటి పాలన అందించడానికి కోసం తోడ్పడే పద్ధతులు ఈరోజు వచ్చింది. గవర్నర్లు, ఒక తమిళనాడు గవర్నర్, ఇతర గవర్నర్లు కూడా ఈ రకమైన ఇది ఒక చెంపపెట్టు లాంటి తీర్పు. ఎందుకంటే కేరళ సంబంధించిన గవర్నర్ వ్యవహరించిన తీర్పు మీద కూడా సుప్రీంకోర్టులో ఈరోజు కేసు నడుస్తుంది. మే 2వ వారం దాని మీద కూడా తీర్పు రాబోతుంది. ఆ తీర్పులు మాకు వ్యతిరేకంగా వస్తాయేమో, వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో మాకు వ్యతిరేకంగా తీర్పులు వస్తాయేమో, కాబట్టి సుప్రీంకోర్టు జడ్జీల మీద కూడా ఒత్తిడి తీసుకురావడానికి ఈ రకమైన తీవ్రమైన ప్రయత్నం ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకులు చేస్తున్నారు. ఈ రకమైన ప్రయత్నాలు రాజ్యాంగాన్ని దెబ్బతీస్తుంది. సుప్రీంకోర్టు యొక్క రాజ్యాంగబద్ధ పాలనని లేదంటే అనుకూలంగా చేయాల్సిన పనిని కూడా ఆటంకపరిచే పద్ధతులు జరుగుతుంది. మనమంతా గమనించాలి, ఈ దేశం యొక్క సమైక్యత, సమగ్రత, దేశం యొక్క రాజ్యాంగ హక్కుల్ని మనం కాపాడడం కోసం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది.